శ్రీదేవి డ్రామా కంపెనీ మా ఇంటి వరలక్ష్మి. వరలక్ష్మి వ్రతం ఒక 101 లేడీస్ తో వ్రతం చేస్తే ఏ విషయమైనా వచ్చేస్తుందని అంటారు కదా. సో మీకు చెప్తే నాకు అయిపోతుందని అందుకొరకు ఇక్కడ వచ్చాను. వ్రతం అంటే సరే ప్రసాదం పట్టుకెళ్ళడానికని క్యారేజ్ తీసుకొచ్చాను. ఇంత తీసుకెళ్తే అది ప్రసాదం అంటారు, భోజనం అని అంటారు. ఎన్నో నక్షత్రాలు మెరుస్తాయి గానీ ఆ మెరిసే నక్షత్రాలు కూడా ఈ నక్షత్రం ముందు బలాదూర్. శ్రావణ మాసం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? మా బంగారమే. హాయ్ పతీప్ గారు. ఓ పతీప్ అంటే ఎవరు అనుకున్నా? పతీప్ మనమే, పతీప్ మాచిరాజ్యం. నేను అలాగే బొంగమూత పెట్టుకున్నాను. మదనపల్లి పద్మగారి సార్ గారు, మీరు దయచేసి అది ఇచ్చేయండి సార్, లేకపోతే ఆ బొంగమూతి అంతా. మా ఆయనను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి ప్రదీప్ గారు? సుజాత గారు ఈవినింగ్ ఫ్రీ ఉన్నారంట, 1 గంట స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు. మొగుడిని చెప్పు చేతల్లో పెట్టుకోవడం ఎలా? ఇప్పుడు భర్తలకి భార్యలు ఎంత ప్రేమగా తినిపిస్తారనేదే కాంటెస్ట్ మేడం. మీ అందరికి మొహం కాలుతుందేమో, సార్కి లుంగి మీద పడేకారు. ఎంత అందంగా తినిపించినా కదా నేను. చాలా అందంగా తినిపించాం. అందుకే మా పాప రోజు నేను అమ్మ చేత తిన్నా అంటే ఎందుకు అనుకున్నా. ఓహో, మీ ఇంట్లో నెక్స్ట్ జనరేషన్ లేడీస్ కూడా చాలా స్మార్ట్ అయితే. ఎప్పుడు మీ ఫ్యామిలీ ఫొటోస్ చూసినా చాలా టైం పడుతుంది, ఎందుకంటే సింపుల్ గా దిగినా కూడా ఇంతమంది ఉంటారు కదా, మొత్తం అందరినీ నేను ఒక బోర్డు తీసుకొస్తాను, ఆ బోర్డు మీద కొన్ని బొమ్మలు గీస్తాను. నేను ఏం గీసాననేది మీరు గెస్ చేయాలి. ఓకే, ఒక బీచ్ డెస్టినేషన్ అదే అక్కడే. చెన్నైలో కూడా బీచ్ ఉంది, వైజాగ్ లో కూడా. గోవా. Let's unite the special surprise. ఈశ్వర్ సాంగ్ ఎవరో వస్తున్నారు ఇప్పుడు. ఇలా లేదు, ఇలా చూద్దాం అనుకున్నాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నా లక్కీ చామ్ కోసం. సార్ చిరంజీవి గారు ఎందుకు వస్తున్నారు? వరలక్ష్మి మాతాకి జై. కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? సినిమాలల్లా కష్టాలు వస్తే దేవునికి తపస్సు చేస్తారు. దేవుడు నిజంగానే వస్తారా? ఎవరు? దేవుడు అన్నావు కదా, వచ్చాను. నువ్వు దేవునివే? ఇంత ఫ్రీగా ఉన్నావా? అరే జబర్దస్త్ వాళ్ళు ఫోన్ చేస్తే మేమే బిజుకున్నామని చెప్తాం, పిలవంగానే వచ్చినావు నువ్వు. నేను నీకు 3 వరాలు ఇస్తా, కోరుకో. సరే, పవర్ కి పవర్, డబ్బుకు డబ్బు, హోదాకి హోదా, ఎమ్మెల్యే చెయ్యి. ఆ తర్వాత మంత్రి, సీఎం జీవితానికి చాలు, నాకు ఏమవుతుంది. ప్లానింగ్. ఎమ్మెల్యే ఆవాహయామి తదాస్తు.
తమల్లా జిందాబాద్. బస్సు ఆపితే ఎక్కిపోతా, సద్దామన్న కోసం చచ్చిపోతా. గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్. ఈ గెలుపుని ప్రజలు ఎలా చూడబోతున్నారు సార్? ఇట్లా ఇట్లా చెత్తంత మూగోని పట్టుకొని స్టేజ్ మీద ఏది పడుతుంది మాట్లాడుతావు ఏంటి అదే మొక్కంత మూగోని పట్టుకొని ఏంటి పిట్టంత మూగోని పట్టుకొని ఏంటి పిట్టే పిట్టంత కూడా లేనా పిట్టంత కూడా లేనా? ఇన్స్టాగ్రామ్ లో నేను కూడా సబ్స్క్రిప్షన్ పెట్టుకొని లక్షలు సంపాదిద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్ట్ ఎప్పుడు వచ్చారు అన్నయ్య గారు? ఏం కావాలి అన్నయ్య గారు? ఏం లేదమ్మా, 1 లక్ష కావాలంతే. ఆ లక్ష పక్కన పెట్టండి, ఏం తింటారు? పక్కన పెట్టి 1 లక్షే కావాలి. బాగా నట కుమారి అబ్బా కుమారి 21F 20 years బ్యాక్. సుబ్బలక్ష్మి ఆయన లేడు, రామలక్ష్మి తగ్గేకెత్తున్నాడంట. నాకు ఎప్పుడో తెలుసు. ఇది మీటింగా? మా మీటింగ్ లో ఏముంటాయి? ఫస్ట్ సారి మీరు దొంగతనం ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేశారు? 2013లో ఫస్ట్ టైం దొంగతనం చేశాను. ఆ తర్వాత నా దొంగతనం చూసి చాలా మంది దొంగ నా కొడుకులు నా దగ్గర శిష్యులుగా జాయిన్ అయ్యి ఓయ్ అబ్బోయ్ ఎన్ని స్కిట్లు దొబ్బేశారు. వాళ్ళందరిలా మేము కాదండి, మేము చాలా మంచి శ్రీకాకుళం నుండి వచ్చాము. నా దగ్గర మొదట జాయిన్ అయిందే శ్రీకాకుళం దొంగరా. ఏమేంది అలాగే ఏడుస్తున్నావు? మొగుడే పోయాడా? మొగుడు పోతే ఎందుకు ఏడుతాను? పరువు పోయింది కాబట్టి ఏడుతున్నావు. వెళ్ళి టీ పట్రా. ఫ్రిడ్జ్ లేదు. కొన్ని కాఫీ పట్రా. ఫ్రిడ్జ్ లేదు. అన్నిటికీ ఫ్రిడ్జ్ అంటే పెట్టే ఫ్రిడ్జే కావాలి నీకు? ఆ దొరబాబు ఆ లావుడు ఏదంటే అది కొల్లు వచ్చేస్తున్నాడు. వదిలే. ఎక్కడికి? ఇంట్లో ఫ్రిడ్జ్ కదా బయటికి వెళ్తున్నా. ఏమైంది? ఇంట్లో పెళ్ళి ఉంది, తనకు కొన్ని ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఇష్టాలు ఉన్నాయి, అని ఏమైనా ఉందా అసలు మీకు? నీ ఆశలకి కోరికలు అద్దు లేకుండా పోతున్నాడు లోపల. ముందే టీ తీసిరా. ఇంట్లో ఏసీ లేదు సార్, టిఫిన్ తీసిరా. ఏసీ లేదు. నేను వెళ్తున్నా. ఎక్కడికి? బార్ అండ్ రెస్టారెంట్. ఎందుకు? అక్కడ ఏసీ ఉంది. ఏంట్రా 3 గ్లాసులు వేస్తున్నావు? రోజు మీ బాధలు పంచుకుంటున్నాను, ఈ రోజు మందు పంచుకుందామని. సరే కానీ కొంచెం స్లోగా పంచుకోరా. ఏం చేస్తున్నారు? ఏంట్రా ఇది? అంటే మీరు ఇంట్లో లేరని చెప్పేసి. చిచి నువ్వు మగోడువేనా? అసలు మగ జన్మ ఎత్తావా? ఆడు చూడు ఎంత అందమైందని తెచ్చుకున్నాడు. నువ్వేంట్రా ఎదమా? జబర్దస్త్ హౌస్ఫుల్ సండేస్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో.